భూపతితో ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని ఇంద్రనీల్ చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయించుకున్నారు? మా వాళ్ళు ఏమైనా అసౌకర్యాన్ని కలిగించారా అన్నాడు భూపతి. అదేం లేదండి, నాకు ఆఫీస్కి దూరం అయింది. ఇదివరకంటే దగ్గరున్న హోటల్లో భోంచేసి నెమ్మదిగా ఏ రాత్రికో ఇంటికి చేరేవాణ్ణి. ఇప్పుడు ఆఫీస్కు దగ్గరగా ఇల్లు దొరికింది. లంచ్కి కూడా ఇంటికి వచ్చేయచ్చు, అందుకని అన్నాడు ఇంద్రనీల్. అతడు ఖాళీ చేసి వెడుతుంటే హారతి మనస్సంతా బరువెక్కింది. అతను వెళ్ళొస్తానన్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. హారతి, ఎందుకు అన్నాడు అతడు ఆదుర్దాగా. నా కష్టాన్ని చూసి బాధపడి సుఖాన్ని చూసి సంతోషపడే ఆత్మీయుడైన వ్యక్తి దూరమవుతున్నారంటే నిజంగా గుండె పిండుతున్నట్లే ఉంది. నాకిక్కడున్న ఒకే ఒక్క ఆత్మీయులు మీరు. నా దురదృష్టం ఏమిటో గాని నా అనుకున్న ప్రతి వ్యక్తికి నేను దూరంగా విసిరివేయబడుతున్నాను అన్నది హారతి. అతడు జాలిగా స్నేహంగా చూశాడు. అంకుల్, మీరు వెళ్ళిపోతున్నారా అంటూ ఏడ్చేశాడు భార్గవ. బంధాలనేవి ఎంత సున్నితంగా పెనవేసుకుంటాయి. వీటిని విడదీసుకోవటం ఎంత కష్టం. నేను అప్పుడప్పుడు వస్తుంటాను బాబు. అలా ఏడుస్తారా ఎవరైనా? తప్పు కదూ అన్నాడు ఇంద్రనీల్. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. మనసంతా బావురుమన్నట్లు దిగులుగా ఉంది హారతికి. భార్గవ కూడా బెంగగా తల్లిని అతుక్కుపోయాడు. అమ్మా, అంకుల్ మంచివారు కదూ, మనం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళదాం ఏ అంటున్నాడు మధ్య మధ్యలో. ఇంద్రనీల్ సభ్యతతో కూడిన ప్రవర్తన, చివరగా కూడా అతడు తీసుకున్న వివేకవంతమైన నిర్ణయం ఆమెను వివసురాల్ని చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత గాని హారతి, భార్గవ మామూలు మనుషులు కాలేకపోయారు. భర్తకు ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే జగదాంబ కూడా వెళ్ళిపోవటంతో ఇంట్లో మళ్లీ పూర్వపు స్థితి నెలకొంది. ఇంటర్ 2nd క్లాస్లో పాస్ అయ్యాడు భార్గవ. ఏం చదువుతావు అన్నాడు భూపతి. అసలు ఇక చదవను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంటున్న భార్గవను చూస్తుంటే మిన్ను విరిగి మీద పడ్డట్లయింది హారతికి. తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? చదువుకోకుండా ఫ్రెండ్స్ని వెంటేసుకుని ఉల్ఫాలాగా హారతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇక్కడ తను ఓడిపోతుందా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నిన్ను ఉచ్చస్థితిలో చూడాలని ఎన్నో కలలు కన్నాను విచలిత స్వరంతో అన్నది హారతి. చదువుకున్న ప్రతివాడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడమ్మా. ఎంత చదివినా ఉద్యోగాలు దొరక్క వీధిన పడుతున్న వాళ్ళెందరూ లేరు. అన్నిటికీ మూల కారణం డబ్బు. మనిషిని ఉచ్చస్థితిలో ఉంచేది అదే. నేనేం జులాయి వెధవని కాదు. ఈ రంగంలోనే పైకి రాలేకపోవచ్చు. ఏదైనా బిజినెస్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉంది నాకు. నేనెందులోనైనా షైన్ కాగలదని నా 6th సెన్స్ చెప్తోంది అంటున్న భార్గవను వెర్రిగా చూసిందామె. ఎందుకంత బాధపడతావు? వాడన్నది కూడా నిజమే. ఇష్టం లేని దాన్ని బలవంతంగా వాడి నెత్తిన రుద్దటం కన్నా వాడికి ఉత్సాహం ఉన్న రంగంలోనే ప్రవేశపెడితే మంచిది అన్నాడు భూపతి. నువ్వు కూడా ఏమిటన్నయ్యా, వీడి వయస్సు ఎంతని? అప్పుడే బిజినెస్ చేసి నెగ్గుకు రాగలడా అన్నది హారతి. చురుకుదనం, ఉత్సాహం, పట్టుదల ఉండాలే గాని ఆ వయస్సు చాలు. అయినా ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వాడిని అందులో దింపేయటం లేదుగా. భార్గవ, ఓ పని చేయి. కావలసిన డబ్బు వగేరాలన్నీ సమకూర్చుకునే వరకు నువ్వు చదువును కొనసాగించు. ఆ తర్వాత అన్నీ సమకూరాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు ఊరికే గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోకు. అలాగే మావయ్య, నీ సపోర్ట్ ఉంటే చాలు నాకు ఉత్సాహంగా అన్నాడు భార్గవ. సినిమా హాల్ గేట్ కీపర్ రంగయ్య వచ్చి, అమ్మా, అయ్యగారిని లారీ గుద్దేసింది అన్నాడు వగరుస్తూ. కాళ్ళు చేతులు చల్లబడినట్లయింది హారతికి. అంతా హాస్పిటల్కి పరిగెత్తారు. ఒంటి నిండా బ్యాండేజీలతో ఉన్న భూపతిని చూడగానే గుండె పగిలినట్లయింది అందరికీ. హారతిని దగ్గరకు రమ్మని సైగ చేశాడతడు. అతి కష్టం మీద మాట్లాడుతున్నాడతడు. నీకు తెలుసుగా, ఆస్తి అంతా ఉత్తరది. దాని పేరు మీదే ఉంది. నేను నీ పేరు మీద కొంత డబ్బు బ్యాంకులో వేశాను. దాంతో భార్గవను వ్యాపారం చేసుకోమను. ఇక్కడొద్దు. మిర్జాపురంలో నా ఫ్రెండ్ రంగనాథ్ ఉన్నాడు. అతడు మీకు అండగా ఉంటాడు. అక్కడికి వెళ్ళండి. నా డైరీలో అతడి అడ్రస్ ఉంది. నువ్వు నా చెల్లెలు అని చెప్తే చాలు, అన్నీ అతడే చూసుకుంటాడు. ఉత్తరా, ఆమె ఇష్టం. నీతో వస్తానంటే తీసుకెళ్ళు, పుట్టింటికి వెళతానంటే వెళ్ళమను అంటున్న భూపతిని చూసి, ఈ అప్పగింతలేమిటన్నయ్యా అంటూ ఏడ్చింది హారతి. ఆ తెల్లవారుజాముకు భూపతి చనిపోయాడు. అతడి అంత్యక్రియలయ్యాక అంతా సమావేశమయ్యారు. హారతి పేర డబ్బున్న సంగతి తెలిసి నానా మాటలు అంటున్న జగదాంబ మీదికెడుతూ, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా అమ్మనేమన్నా అంటే మర్యాద దక్కదు అన్నాడు భార్గవ కోపంగా. రాజయ్య కల్పించుకుని సర్ది చెప్పాడు.
ఉత్తర తన పుట్టింటికే వెళతానంది. అన్ని సెటిల్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమ్మా మీరేం చేస్తారు అన్నాడు రాజయ్య. మీర్జాపురం వెళ్తాం అంది హారతి. తెగిన గాలిపటంలా కొట్టుకుపోతున్న హారతిని చూసి బాధపడుతూనే వాళ్లను మీర్జాపురం తీసుకెళ్లాడు రాజయ్య. రంగనాథ్ దంపతులు వాళ్లను సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళ దగ్గరున్న డబ్బుతో బస్టాండ్లో ఒక ఐస్ పార్లర్, దానికి అనుబంధంగా ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. బస్టాండ్ సెంటర్లో నాకు ఇల్లుంది. అది రెండింటికి అనుకూలంగా ఉంటుంది. ముందు గది, వరండా రోడ్డు మీదికి ఉన్నాయి. అందులో షాప్ పెడదాం. వెనక గదిలో ఐస్ మిషను, మిగిలిన సరంజామా పెట్టుకోవచ్చు. కూల్ డ్రింక్ షాప్తో నిమిత్తం లేకుండా ఐస్లు అమ్మే పిల్లలు వెనక నుండొచ్చి బాక్సులు లోడ్ చేసుకుని వెళ్ళవచ్చు. వరండాను టీ షాప్కి అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నాడు రంగనాథ్. మీ ఇష్టం అన్నయ్యా అన్నది హారతి. ఆ ఇంటికి రంగులు వేయించి కావలసిన సామాన్లన్నీ తెచ్చి అమర్చి 4 కుర్రవాళ్లను ఐస్లు బజార్లో తిరిగి అమ్మటం కోసం కుదుర్చుకున్నాడు. రంగనాథ్ పర్యవేక్షణలో భార్గవ తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. మీర్జాపురం పల్లె బస్తీ కాని ఊరు. చుట్టుపక్కల పల్లెలకు అదే సెంటర్. ఏం కావాలన్నా అక్కడికే వస్తారు. అటు నంద్యాల పోవాలన్నా, ఇటు శ్రీశైలం పోవాలన్నా మీర్జాపురం మీదుగానే వెళ్ళాలి. అక్కడ నుండి విజయవాడ, తిరుపతి, బెంగళూరు లాంటి టౌన్లకు బస్సులున్నాయి. మిగిలిన ఊరంతా విశ్రాంతిగా నెమ్మదిగా ఉంటే వేగం, పరుగు అంతా బస్టాండ్లోనే ఉన్నట్లుంటుంది. సాయంత్రం 6 గంటలయ్యేసరికి స్టూడెంట్స్, పనిపాటు లేని కుర్రకారు, ఇంకా ఇతరులు అక్కడికి చేరుకుంటారు. కొందరు తోచక, కొందరు ఫోజులు కొట్టడానికి, కొందరు పని మీద, కొందరు బస్ కోసం. ఇలా జనంతో చిన్న సైజు తిరణాళలా ఉంటుంది బస్టాండ్లో. సాయంత్రం అయ్యేసరికి తెల్లచీర కట్టుకుని హొయ్యలొలకబోసే వేశ్యల్లా ముస్తాబై లైట్లతో, వచ్చిపోయే కస్టమర్లతో కళకళలాడిపోతుంటాయి షాపులు. బస్ లాగే ప్రదేశంలో సీజన్ల వారీగా ఉండే పళ్లతో, పువ్వులతో ఉండే బళ్ళు, స్వీట్స్, బజ్జీలు, టీలమ్మే బళ్ళు ఉంటాయి. బస్సులు రైట్ రైట్ అనుకుంటూ రివర్స్లో వస్తుంటే తమ బళ్లను పక్కకు జరుపుకునే హడావుడిలో బస్సు ఎక్కుతున్న ప్యాసింజర్స్ని గుద్దేస్తూ ఆ బస్సు పోగానే యథాస్థానంలోకి వచ్చి ఇంకో బస్సు రాగానే మళ్లీ భరతనాట్యం మొదలెడుతూ ఉంటాయి ఆ బళ్ళు. ఇదే కాకుండా అప్పుడప్పుడు బస్టాండ్లో ఆ ఇరుకులోనే ఏ రాజకీయ నాయకుల ఉపన్యాసాలకో వేదికలు ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. వాళ్లు బస్టాండ్ అక్కడ నుండి మార్చవలసిన అగత్యాన్ని, అది అలా ఉండటం మూలాన తరచుగా జరుగుతున్న యాక్సిడెంట్స్ని గురించి కూడా గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఉపన్యాసాలకే పరిమితమవుతూ ఉంటాయి. మిర్జాపురానికి నడిమధ్యలో చెన్నకేశవ స్వామి ఆలయం, ఊరికి నలుపక్కల సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, అమ్మవారి శాల 4 స్తంభాల్లా ఉన్నాయి. ఊరికి తూర్పున సెమీ పర్మనెంట్ హాల్, పడమటి వైపు ఓ డబ్బా టాకీస్, వెరసి 2 సినిమా హాళ్లున్నాయి. బస్తీ వెళ్లాలంటే 40 మైళ్లు వెళ్లాలి. ఆ ఊరికో డిగ్రీ కాలేజీ ఊరు చివరనుంది. కో ఎడ్యుకేషన్, కానీ అమ్మాయిలాట్టే రారు. కాలేజీ ఊరికి 2 మైళ్ల దూరంలో ఉండటంతో ఆడపిల్లని పంపటానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. క్లుప్తంగా ఆ ఊరి స్వరూపం అది. ఇక స్వభావానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో ప్రతిబింబించే రాజకీయ కక్షలనక్కడ తక్కువనే చెప్పుకోవచ్చు. పలకల కంపెనీలకు కూలీకెళ్లటం, వ్యవసాయపు పనులుంటే చేసుకోవటం, ఎన్నికలొస్తే నోట్లెక్కువ ఇచ్చినోడికి నీతి తప్పకుండా ఓట్లేయటం ఆ ఊరి అట్టడుగు వర్గాల వాళ్ల పాలసీ. అక్కడ సంపన్నమైన మధ్యతరగతి వర్గం ఒకటుంది. వీళ్ల పర్సెంటేజీ ఎక్కువ. మామూలు మధ్యతరగతి వర్గానికి 2 మెట్ల పైన, సంపన్న వర్గానికో మెట్టు దిగువన ఉంటుంది వర్గం. అప్పులు లేకుండా పైకి కనిపించని మంచి ఆస్తి, బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉంటారు వీళ్లు. ఆ వర్గంలో కట్నాల కోసం కోడళ్లను హింసించడం అనే జాడ్యం బాగా ప్రబలి ఉంటుంది. దేనికి లోటు లేకపోయినా కోడలు తేబోయే డబ్బు మీద మోజు అత్యధికంగా ఉంటుంది. తల్లి మాటలు విని భార్యల్ని చిత్రహింసలు పెట్టే కొడుకులు, కోడళ్లను తామడిగినంత డబ్బు లేకపోతే గుంజకు కట్టేసి దయాదాక్షిణ్యం లేకుండా కిరసనాయిలు పోసి నిప్పంటించే అత్తలు ఈ వర్గంలో కోకొల్లలు. తమ ఆడపిల్లల్ని మీర్జాపురం ఇవ్వటానికి చుట్టుపక్కల ఊళ్ల వాళ్ళు దడుస్తారు. కానీ ధనవంతుల జోలికి పోలేక, మరీ పూట గడవని వాళ్ళకి ఇవ్వలేక, గీతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే కర్మ సిద్ధాంతాన్ని అడ్డుపెట్టుకుని, అంతా అలా ఉండరు కదా, మా అమ్మాయిని ఇచ్చిన చోటు బాగానే ఉండవచ్చు అనే ఆశాభావాన్ని ఆధారంగా పెట్టుకుని ఉన్నదంతా ధారపోసి ఈ వర్గం వాళ్లకే తమ పిల్లల్నిచ్చేవాళ్లు లేకపోలేదు. తమ పిల్ల సవ్యంగా సంసారం చేసుకుంటుంటే పొంగిపోవటం,
చరిత్ర పునరావృతమైతే దుఃఖంతో కుమిలిపోవటం. ఇది ఆడపిల్లల తల్లిదండ్రుల పాలసీ. ఈ వ్యవస్థలో ఆడపిల్లల పెళ్లిళ్లకుండే టైట్నెస్ ఈ లాటరీకి దారి తీస్తుంది. ఇది ఆ ఊరి స్వభావం. తగులబెట్టిన కేసుల్లో తప్పుడు సాక్ష్యాలిచ్చి డబ్బు విరజిమ్మి ఒకళ్లకొకళ్లు కోఆపరేట్ చేసుకుంటూ ఈ విషయంలో కోర్టుకు దొరకకుండా పోవటంలో ఆ ఊళ్ళో ఈ వర్గం వాళ్లు సిద్ధహస్తులు. అంతటి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న ఆ బస్టాండ్లో సరిగ్గా సెంటర్లో షాప్ పెట్టుకునే అవకాశం రావటం భార్గవ అదృష్టం. ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క కూల్ డ్రింక్ షాప్ కాస్త పెడంగా ఉండటం కూడా అతడికి కలిసొచ్చింది. భూపతి కూల్ డ్రింక్ షాప్ అని పేరు పెట్టారు ఆ షాప్కి. భార్గవ చురుకుదనం, కస్టమర్స్తో అతడు మెలిగే తీరు, చాతుర్యం అతడు బిజినెస్లో బాగా పైకి రావటానికి తోడ్పడ్డాయి. ఇంత క్రితం అక్కడున్న షాపులాగా కాకుండా అధునాతనమైన ఫర్నిచర్తో ఆడంబరంగా ఉండటం, ఫ్యామిలీస్ కోసం స్క్రీన్ అడ్డం పెట్టిన పార్టీషన్ ఉండటంతో అక్కడ కూర్చుని రోడ్డు మీద జనాన్ని చూస్తూ కూల్ డ్రింక్స్ తాగటం, ఐస్ క్రీమ్ తినటం, పల్లెటూరు నుండి వచ్చే జనాలు థ్రిల్లింగ్గా, ఆ ఊరి వాళ్ళు డిగ్నిఫైడ్గా ఫీల్ అయ్యేవారు. జీడిపప్పు ఎసెన్స్ వేసిన ఫ్రెష్గా ఉండే ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ భార్గవ షాప్లో మాత్రమే దొరికేవి. ఇవి కాక ఏ సీజన్లో దొరికే పళ్లతో ఆ సీజన్లో ఫ్రెష్గా జ్యూస్ తయారు చేయించి ఐస్ వేసి ఇచ్చేవాడతడు. అన్ సీజన్లో టీ నేర్పుగా పెట్టగల ఒక వ్యక్తిని బస్తీ నుండి పిలిపించుకున్నాడతడు. భార్గవ సూచన అనుసరించి టీ అద్భుతంగా పెట్టేవాడతడు. మీగడ వేసిన టీ తాగటానికి విపరీతంగా కస్టమర్స్ వచ్చేవారు. డాక్టర్లకి హస్తవాసి ఎలాంటిదో వ్యాపారస్తులకు గుడ్ విల్ అలాంటిది. ఎప్పుడూ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఉండే నునుగు మీసాల అందమైన కుర్రవాడు భార్గవ స్వల్ప వ్యవధిలోనే డబ్బుతో పాటు ఆ ఊర్లో మంచి పరపతి సంపాదించుకున్నాడు. ఎప్పుడూ బిజీగా కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తూ వ్యాపారాన్ని శాఖలుగా విస్తరింపజేసుకుంటూ 10 మందికి జీవనోపాధి కూడా కల్పించగలిగిన భార్గవ సంధించి వదిలిన బాణంలా ఉండేవాడు. ఇంట్లో ఆధునికమైన ఫర్నిచర్, చేతిలో దండుగా ఆడుతున్న డబ్బు, తనదైన స్వతంత్రంతో కూడిన ఇల్లు, ఇదంతా ఎంతో సంతోషాన్నిచ్చేది హారతికి. ప్రయోజకుడవుతున్న కొడుకును చూసి మురిసిపోయేదామె. భార్గవ తను ఆశించిన దారిలోనే పయనిస్తున్నాడు. ఇంకొద్ది కాలంలో కొడుకును తీసుకుని కోడలతో సహా దర్జాగా కారులో తను ఆ ఊరు వెళుతుంది. తను చంద్రబాబుకు భార్గవన్ పరిచయం చేయదు. కానీ అతడికి తెలుస్తుంది అది పల్లెటూరు. తూచా తప్పకుండా అన్నీ అతడికి చేరిపోతాయి. హారతి కారులో వచ్చింది. రత్నం లాంటి కొడుకు, ముత్యం లాంటి కోడలతో చిన్న సైజు జమీందారునిలా ఉన్నదామె. అన్నట్లు మన చంద్రబాబు కొడుకే అని చెప్పుకుంటారంతా. అంతా వచ్చి కుతూహలంగా చూసి ఈర్ష్యతో కూడిన ఆప్యాయతను ఒలకబోస్తారు. చాటునో మాటునో కొడుకును అతడి హోదాను చూసుకోవాలనే తహతహతో కారులో దొరబాబులా పెడుతున్న భార్గవను తమకంగా చూస్తాడు చంద్రబాబు. భార్గవను ఊహించని పరిస్థితిలో చూసిన అతడు ఎలా ఫీల్ అవుతాడు? నేనే నీ తండ్రిని చెప్తాడా? ఆప్యాయంగా ఇంటికి పిలుస్తాడా? కాదు కాదు, అతడిలో అంతటి ఆర్ద్రత కూడానా? ఈర్ష్య పడతాడు తమ ఉన్నతిని చూసి. అతడు అలా ఈర్ష్యతో కుళ్ళిపోవటమే తనకు కావాలి అనుకునేది హారతి. ఛా, ఏమిటిది? వయసు పెరిగినా, అనుభవాల రాపిడికి రాటుదేలినా తనలో ఇంకా అమాయకత్వపు ఆలోచనలు పోలేదే అని సిగ్గుపడి నవ్వుకునేది ఒక్కొక్కసారి. రాజయ్యని, సుభద్రని తెచ్చి తమతో ఉంచుకోవాలని చాలా ప్రయత్నించిందామె. నా కాలు చెయ్యి తిన్నగానే ఉన్నాయి కదా, ఒకరి మీద ఆధారపడవలసిన దశలో తప్పకుండా నీ దగ్గరికే వస్తా, ఇప్పటికిలా పోని అని తిరస్కరించారు వాళ్ళు. ఒకరోజు రంగనాథ్ వచ్చి భార్గవ పెళ్లి విషయం కదిపాడు. తన మనస్సులో ఓ సంబంధం గురించిన ఆలోచన ఉన్నదని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు నళిని. ఆ పిల్లకు తల్లి లేదు. సవతి తల్లి పెంపకంలో నానా బాధలు పడుతోంది. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఆ పిల్ల నీలోనే అత్తని అమ్మని చూసుకుంటూ నమ్రతగా ఉంటుంది అన్నాడు రంగనాథ్. ఆయన కోరిక మీద హారతి, భార్గవ అమ్మాయిని చూడటానికి వెళ్లారు. పెద్ద అందగత్తె కాదు గాని ముఖంలో ఒక రకమైన ఆకర్షణ, ప్రశాంతత కనిపిస్తున్నాయి ఆ పిల్లలో. మొహానికంతకు కలవరేకుల్లా ఉన్న ఆ కళ్ళు, నిండుపాటి కురులు ఆమె చామన ఛాయ అనే విషయాన్ని మరిపింపచేస్తున్నాయి. హారతికి ఆ పిల్ల అణుకువ, అమాయకత్వం నచ్చాయి. ఇంటికొచ్చాక నీ అభిప్రాయం ఏమిటి అని భార్గవన్ అడిగిందామె. తెల్లగా చలాకీగా ఉంటుందనుకున్నాను, నసుగుతున్నట్లుగా అన్నాడు భార్గవ. నీకు నచ్చలేదా? తర్వాత చెప్తాలే. తల్లి గొంతులో నిరుత్సాహాన్ని పసిగట్టి అప్పటికి తప్పించుకున్నాడు భార్గవ. అతడు వెళ్ళిపోయాక కాసేపు పడుకుని
ఆ తర్వాత వచ్చి వంట పని చూసుకుంటున్న హారతి పెరటి తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ఉదయం తాము చూసొచ్చిన అమ్మాయి. ఆశ్చర్యం నడుచుకుంటూ రామ్మా నళిని అన్నది హారతి. ఆదరంగా లోపలికొచ్చి మొహమాటంగా నించుంది నళిని నేల చూపులు చూస్తూ. కాఫీ కలిపించి ఆమె అది తాగే వరకు తానే కల్పించుకుని ఆ మాట ఈ మాట మాట్లాడి ఆ అమ్మాయి కాస్త కుదుటపడ్డాక చెప్పమ్మా ఏం కావాలి అన్నది హారతి అనునయంగా. ఆ కాస్త అనునయానికే ఆమె కళ్ళు చెమర్చాయి. అదురుతున్న పెదవిని పంటితో నిక్కిపట్టి హారతి వైపు చూడబోయి మళ్లీ తలదించుకుంది. ఏదో చెప్పాలనే ఆతృత, ఎలా చెప్పాలో తెలియనితనం, చెబితే ఏమనుకుంటారో అనే భయం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ఎందుకొచ్చిందో అంచనా వేయలేకపోతోంది హారతి. ఎవరినైనా ప్రేమించిందేమో, సాయం చేయమని అడగటానికి వచ్చిందేమో. ఎంతసేపటికి నళిని పెదవి కదపకపోవటం చూసి ఏం పని మీద వచ్చావో చెప్పమ్మా అన్నది హారతి. మీరేం అనుకోరు గదూ బెరుకుగా అన్నది నళిని. ఏమీ అనుకోను. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎలా చెప్పినా అర్థం చేసుకోగలను. నన్ను చేసుకోవటం మీ అబ్బాయికి ఇష్టం లేదు. నీకెలా తెలుసు? ఆయన నా వంక చూసిన చూపులు అనాసక్తిగా ఉన్నాయి. నన్ను చూడగానే ఆయన మొహం ఇష్టంతో వికసించలేదు. నన్ను చూశాక ఆయన మొహంలో అసంతృప్తితో కూడిన నిర్లిప్తతాభావం కనిపించింది. వెళ్లే ముందు ఒక్కసారి కూడా తల తిప్పి నా వంక చూడలేదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ చెప్పలేకపోతానేమో అనే భయంతో గబగబా అనేసింది నళిని. అంతలా పరిశీలించావా వాడిని? నవ్వుతూ అంది హారతి. ఇది నాకు టర్నింగ్ పాయింట్. ఇంతవరకు గడిచిన జీవితంలో మధురిమ అంటే ఏమిటో తెలియదు నాకు. పెళ్లి తర్వాత ఏ గొంతైనా అది లభిస్తుందేమో అనే భ్రమలో ఉన్నాను నేను. ఆ భ్రమకు కేంద్ర బిందువైన ఆయనను పరిశీలనగా చూడకుండా ఎలా ఉండగలను? వాడు నేను ఇష్టపడలేదనేది నీ అనుమానం మాత్రమే. నేను అడిగితే వాడు నాకు అలా చెప్పలేదే. తర్వాత చెప్తానని దాటవేసి ఉంటారు. దొరికిపోయినట్లుగా చూసింది హారతి. అంతలోనే సర్దుకుంటూ, ఇంత తెలిసిన దానివి మరి నాకేం చెప్పాలని వచ్చావమ్మా? ఇంత స్పష్టంగా తెలుసు గనకే మీ సాయం కోరొచ్చాను. దీన్ని మీరు తెంపరితనం అనుకోకండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి. అత్తయ్య, మీరు ఎలాగైనా మీ అబ్బాయిని నచ్చజెప్పి నన్ను మీ కోడలిగా చేసుకోండి. ఈ సంబంధం తప్పిపోతే మా పిన్ని నన్ను తాగుబోతూ తిరుగుబోతూ వయసులో పెద్దవాడు అయినా ఆమె తమ్ముడికిచ్చి నన్ను కట్టబెడుతుంది. నాన్నగారు ఈ ఒక్క సంబంధము ఆఖరిసారిగా చూసి ఆ తర్వాత ఆమె ఇష్టమని చెప్పారు. అంతకన్నా ఆయన ఏం చేయలేరా ఇంట్లో ఉండి? నన్ను మీరు పెద్ద మనసుతో చేరదీయకపోతే జీవితాంతం నేను అంటుంటే నళిని కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. తన తెగింపుకు తానే సిగ్గుపడుతున్న ఇబ్బందికరమైన భావం, లజ్జ ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. హారతి మనస్సు ద్రవించింది. ఆప్యాయంగా ఆ అమ్మాయి చేతిని స్పృశిస్తూ, నళిని, నువ్వు ఇంటి కోడలివి. భార్గవం నేను ఒప్పిస్తాను. ముందు అయిష్టంగా చేసుకున్నా సర్దుకుపోతాడే గాని భార్యను నానా హింసలు పెట్టే దౌర్జన్యం వాడిలో లేదమ్మా. నువ్వు భయపడకు, అంతా నేను చూసుకుంటాను అన్నది హారతి. వర్షం తర్వాత ఆకాశంలో విరిసిన హరివిల్లులా కన్నీటితో తడిసి ఉన్న నళిని మొహంలో సంతోషపు ఛాయలు వెళ్లి విరిశాయి. చటుక్కున వంగి హారతి పాదాలు స్పృశించి వేడిలా పారిపోయిందామె. హారతి నళిని గురించి చెబుతోంది భార్గవికి. ఆ పేపర్ అవతల పడేసి ఇటు చూడరా, నీ మొహం నాకు కనపడటం లేదు అన్నది హారతి. మొహం కనపడకపోతేనే నువ్వు చెప్పేది బాగానే వినబడుతోందిలే అన్నాడు భార్గవ. నీ ఫీలింగ్స్ నాకు తెలియాలి కదా. ఎందుకు? నీ చెప్తున్న దాన్ని నువ్వెలా రిసీవ్ చేసుకుంటున్నావో తెలిస్తే నిరాటంకంగా ముందుకు సాగవచ్చని. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు భార్గవ. ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది నాకు. ఆ పిల్ల అనాకారి కాదు కదా. కాకపోతే ఎర్రగా బుర్రగా ఎగురుకుంటూ లేదు. కానీ ఆ అమ్మాయి కళ్ళెంత బాగున్నాయి. నడుము కిందికి వేళ్లాడే పెద్ద జడ, అంత ఒత్తైన ఆ నొక్కుల జుట్టే పెట్టని ఆభరణం ఆమెకు. ఆమె నువ్వు పెళ్లి చేసుకుంటే నేనెంతో అపురూపంగా కృతజ్ఞతగా చూసుకుంటుంది. కృతజ్ఞతలో నుండి వచ్చిన ఆడపిల్ల ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? తల్లి తనను కన్విన్స్ చేయడానికి పడుతున్న అవస్థనంతా గమనిస్తూనే ఉన్నాడు భార్గవ. ఏరా, చేసుకుంటావా? వాళ్ళకి చెప్పనా
నువ్వు ఆ అమ్మాయికి అంత నమ్మకంగా మాటిచ్చావు కదా, ఇక నేనేం చేస్తాను? అలా నిష్ఠురంగా మాట్లాడకు భార్గవ. నీకు బలవంతంగా ఆ పిల్లను కట్టబెట్టాలనే పట్టుదల కాదురా నాది. నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు నాన్న. సరే, నీ ఇష్టం వచ్చినట్లు కానివ్వు అన్నాడు భార్గవ ఆఖరుకు. నళిని భార్గవ భార్య అయింది. ఆ అమ్మాయికి ఇంకా తన అదృష్టం పట్ల నమ్మకం కలగటం లేదు. ఇదంతా కలేమో, మెళుకు వస్తే అది కరిగిపోతుందేమో అని ఉలికులికి పడుతున్నట్లుంది. భార్గవ మొహంలో దేన్నో వెతుక్కోవాలని ప్రయత్నించేది. ఏ భావమో వ్యక్తం కాని అతని మొహం చూసి చిన్నబుచ్చుకునేది. నిజంగా ఆయనకి పెళ్ళంటే ఇష్టం లేదా? ఆ అసంతృప్తితో తనను రకరకాలుగా సాధించడం మొదలెడతారా అని భయపడుతూనే మళ్ళీ హారతి మాటలు గుర్తు తెచ్చుకుని నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నించేది. పెళ్ళైన వెంటనే నళినిని తమింటికి తీసుకొచ్చేసింది హారతి. ఆ అమ్మాయి భార్గవని చూసి జంకుతూ తనను చాటు చేసుకుని తిరగటం చూసి నవ్వుకుంది. నువ్వు నా వెనకే తిరుగుతుంటే వాడికి కావలసినవి ఎవరు చూస్తారు? స్నానానికి నీళ్లు తోడిచ్చి బట్టలు తీసిపెట్టు, కాఫీ టిఫిను పట్టుకెళ్ళి ఇవ్వు అన్నది హారతి. నళినికి ఇవన్నీ చేయాలనే ఉంది, కానీ ఏదో భయం ఆమెను అతడి కళ్ళంత దూరంలో నిలబెడుతోంది. అసలు అతను తన వైపు సరిగ్గా చూడనైనా చూడటం లేదు. ఇదంతా తన మీద ఏర్పడ్డ ఇష్టమేనా? కళ్ళెత్తి హారతి వైపు చూసింది నళిని. ఆ కళ్ళలో కనిపిస్తున్న భయాన్ని చూసి, పర్వాలేదమ్మా, వాడు సిగ్గుపడుతున్నట్లున్నాడు నా ఎదురుగా నిన్ను పిలవటానికి. నీకెందుకు, నువ్వు వెళ్ళు అన్నది హారతి. నీళ్లు తోడి అన్నీ అక్కడ పెట్టి గదిలో ఉన్న భార్గవ దగ్గరకు సంకోచంగా వెళ్ళి, నీళ్లు తోడాను అన్నది నళిని మృదువుగా. అటు తిరిగి షేవ్ చేసుకుంటున్న భార్గవ గిరుక్కున ఇటు తిరగటంతో కొత్త బ్లేడు సర్రున ఘాటు పెట్టింది అతడి గడ్డం మీద. అసంకల్పితంగా అక్కడికి వెళ్లి చొప్పున తన పవిట కొంగుతో అతడి బుగ్గ మీదున్న రక్తాన్ని అద్దింది నళిని. ఒకసారి ఆశ్చర్యంగా చూసి, చీరకు చూడు, సబ్బునూర గంటుకుంది అన్నాడు భార్గవ ఆమె చెంగు చివర పట్టుకుని చూపిస్తూ. ఓహ్, ఇతడు తనను ద్వేషించడం లేదు. ఇలా అనుకోగానే ఆమెకు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. నీళ్లు తోడాను, వచ్చి స్నానం చేయండి అన్నది చనువుగా. అతడు స్నానం చేసి వచ్చాక బట్టలు తీసి అందించింది. టిఫిన్ గదిలోకే తెచ్చిస్తూ, మీరు తింటూ ఉండండి, ఈలోగా నేను తలదువ్వుతాను అంటూ అతడు తింటుంటే తను తలదువ్వ సాగింది. హఠాత్తుగా ఆ అమ్మాయి ప్రవర్తిస్తున్న చనువును కుతూహలంగా గమనిస్తున్నాడు భార్గవ. ఆడవాళ్ళనెప్పుడూ అంత దగ్గరగా చూడలేదతడు. అతను బూట్లు తొడుక్కోబోతుంటే నేను తొడుగుతాను అంటూ లాక్కుంది. ఆ పని పూర్తి చేసి పైకి లేస్తూ చటుక్కున భార్గవ పెదవుల మీద ముద్దు పెట్టుకుంది నళిని. ఈ అనుభవం తీయగా కొత్తగా ఉందతనికి. ఆమె తలను రెండు అరచేతుల మధ్య లాక్కుని జుట్టు మీద పెదవులు ఆనించి, వస్తాను అన్నాడు భార్గవ నెమ్మదిగా. మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారుగా అంటూ, అమ్మా వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు భార్గవ. అతడిని సాగనంపి వస్తున్న నళిని మొహంలో మెరుపుల్ని చూస్తూ, మొగుడంటే భయం పోయిందా అన్నది హారతి కవ్వింపుగా. పక్కున నవ్వింది నళిని విరజాజులు రాలిపడినట్లు. తన పక్కన పడుకున్న భార్గవ భుజం మీద మొహం ఆనించుకుంటూ, నేనంటే మీకు ఇష్టం లేదనుకున్నాను. మీ అమ్మగారి మాట తీసివేయలేక నన్ను చేసుకున్నారేమో, ఆ తర్వాత నన్ను సరిగ్గా చూడరేమో అని భయపడ్డాను అంది నళిని. ఎందుకు అనిపించిందలా? చిరునవ్వుతో అడిగాడు భార్గవ. పెళ్లి చూపులకొచ్చి నన్ను చూసిన తర్వాత మీ మొహం నిర్లిప్తంగా మారింది. వెళ్లే లోపల గాని పెళ్లిలో గాని ఒక్కసారి కూడా మీరు కన్నెత్తి నన్ను ఇష్టంగా చూడలేదు. నువ్వు నన్నే చూస్తూ కూర్చున్నావా? నా జీవితానికి ఇదో గొప్ప మలుపు కదండి. మిమ్మల్ని అంచనా వేసుకుని నేనంటే మీకు ఇష్టమని, నా జీవితం ఆనందంగా మీ సమక్షంలో గడిచిపోతుందని, కనీసం అలాంటి భ్రమ చుట్టూనైనా ఆశలల్లుకునే ప్రయత్నంలో వీలైనప్పుడల్లా మిమ్మల్నే చూస్తూ కూర్చున్నాను. నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. నేను చూస్తే నీ చూపులకు దొరికిపోతానని సిగ్గు. నువ్వు నేను చూసే ఛాన్స్ ఇస్తే కదూ. స్ప్రింగ్లా లేచింది నళిని. నిజంగా? నిజం? నేనంటే మీకు అయిష్టం లేదు? సంభ్రమంగా అతడిని కుదిపేస్తూ అన్నది. నీ మొహం, నువ్వంటే ఇష్టమేమిటి? పూర్తి ఇష్టంతోనే చేసుకున్నా నేను. ఆ మాటలతో ఆమె మొహం వికసించింది. అతడు తనను బలవంతంగా భరిస్తున్నాడేమోనని గిల్టీనెస్తో కుంచుకుపోతుంది ఆమె అప్పటి వరకు. అలాంటిదేం లేదని తెలియగానే సంతోషం పట్టలేకపోయింది.
కొండల మీద నుండి వేగంగా జారిపడే ప్రవాహంలా అతన్ని కమ్ముకుపోయిందామె. కృతజ్ఞతలో నుంచి వచ్చిన ఆడపిల్ల ప్రేమ ఇంత మధురంగా ఉంది. అమ్మ మాటలు అక్షరాలా నిజం అనుకుంటూ మనస్ఫూర్తిగా ఇష్టంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు భార్గవ. తెల్లారి, అత్తయ్య, ఆడదే ఆడదానికి శత్రువు అంటారు. అది నిజం కాదని మిమ్మల్ని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. మీరు దేవత లాంటివారు. మీరు నచ్చజెప్పకపోతే ఆయన నన్ను చేసుకునేవారు కాదు. నా జీవితం ఇంత అందమైన మలుపు తిరిగేది కాదు అన్నది నళిని. నాదే ఉంది. నువ్వు వచ్చి అడక్కపోతే నేను ఉదాసీనంగా ఉండిపోయేదాన్నేమో. దీనికంతకు నీ ధైర్యమే కారణం అన్నది హారతి. ఇంత మంచి ఫలితం ఉంటుందనే నమ్మకం ఉంటే ఏ ఆడపిల్లైనా చెయ్యగలది మాత్రం ధైర్యం. ఇందులో మీ పాత్రే ఉదాత్తమైనది. ప్రతిరోజు నువ్వు నన్ను ఇలా స్తోత్రం చేస్తూనే ఉంటావా? ఇది స్తోత్రం కాదత్తయ్యా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వు నెమ్మదస్తురాలివి, మెతక మనిషివి, కష్టాల్లో కాగిపోతూ రవ్వంత సుఖం కోసం మొహం వాచి ఉన్నదానివి. నిన్ను తెచ్చుకుంటే ఆ కృతజ్ఞతతో నువ్వు నాకు అనుకూలంగా మసులుకుంటావని స్వార్థం నాలోనూ ఉండొచ్చు. నీ మనస్సు నేను అర్థం చేసుకోగలనమ్మా. ఇక నాకు చెప్పనక్కర్లేదు. మనం ఇప్పుడు పరాయి వాళ్ళం కాదుగా. దగ్గర వాళ్ళ మధ్య అనుకూలతే తప్ప పొగడ్తలు ఉండకూడదు అన్నది హారతి. హారతి అంటే చెప్పలేనంత అభిమానం నళినికి. ఆమె మనస్సు నొచ్చుకోకుండా చూడాలని ఎప్పుడూ తహతహలాడుతుండేది. అమ్మా, మనం ఒక భోజన హోటల్ ప్రారంభిద్దాం. ఇక్కడున్నవన్నీ చెత్త హోటళ్లే. మనం రుచిగా శుచిగా చేయిద్దాం. సరిగ్గా మేనేజ్ చేసుకుంటే ఇప్పుడు మనకున్న ఇమేజ్ కూడా తోడై మంచి లాభాన్ని ఆర్జించవచ్చు. నువ్వేమంటావు అన్నాడు భార్గవ. నీ ఇష్టం అన్నది హారతి. దానికి కావలసిన ప్రాథమిక చర్యలన్నీ పూర్తి చేసుకుని భోజన హోటల్ ఓపెన్ చేశాడు భార్గవ. గ్లాస్ డోర్స్, వాష్ బేసిన్స్, నీట్గా మర్యాదగా ఉండే సర్వర్స్తో హోటల్ డీసెంట్గా ఉండటంతో మిగతా హోటళ్లలో కన్నా ఎక్కువ జనం ఆ హోటల్కి వచ్చేవారు. భోజనం, టిఫిను, కాఫీ రుచిగా ఉండటంతో స్టూడెంట్స్ ఖాతాలన్నీ అక్కడికే మారాయి. ఒకరోజు 2 కుటుంబాల వాళ్ళు భార్గవ షాప్కు వచ్చారు. వాళ్లలో ఓ 16 ఏళ్ల అమ్మాయి, 5, 7 ఏళ్ల అమ్మాయిలిద్దరూ ఉన్నారు. ఏం తీసుకుంటారమ్మా అన్నాడు వాళ్లలో పొడుగ్గా ఉన్న వ్యక్తి. మాకు ఐస్ క్రీం కావాలి అన్నారు వాళ్ళు. మీకేం కావాలి? ఆడవాళ్లను ఉద్దేశించి అన్నాడాయన. వాళ్ళేదో చెప్పబోతుండగా ఫ్రూట్ సలాడ్ తీసుకోండి, బాగుంటుంది అన్నాడు భార్గవ. వాళ్ళు అంగీకారంగా తలలూపారు. తర్వాత బిల్లు పే చేసేటప్పుడు మగవాళ్ళిద్దరూ నేనిస్తానంటే నేనిస్తానని మగవాళ్ళిద్దరూ వాదులాడుకుంటుంటే ఆడవాళ్లు తమాషాగా చూస్తున్నారు. ఒక ఆయన గబాలన ముందుకొచ్చి భార్గవ చేతిలో డబ్బు ఉంచబోయాడు. అతను మా గెస్ట్, నేను ఈ ఊరివాడిని. మనం గెస్ట్ల చేత పే చేయించొచ్చా? అతడి దగ్గర డబ్బు తీసుకోకండి, పొడుగ్గా ఉన్నతను వెనక నుండి చెప్పాడు. వెంటనే చేతిని వెనక్కి లాక్కున్నాడు భార్గవ. పొడుగ్గా ఉన్న వ్యక్తి ముందుకొచ్చి డబ్బులిస్తూ థ్యాంక్స్ అన్నాడు స్నేహంగా. వెల్కమ్ అన్నాడు భార్గవ. ఆ తర్వాత అతడు చాలాసార్లు భార్గవ షాప్కి వచ్చాడు. రాను రాను వాళ్ళిద్దరి మధ్య చనువు పెరగసాగింది. ఓ రోజు ఆయన భార్గవను భోజనానికి పిలిచాడు. అతని మొహమాటానికి లెక్క చేయకుండా బలవంతంగా భార్గవను తమ ఇంటికి తీసుకెళ్లాడు ఆయన. ఆయన మాట తీసేయలేక వచ్చాడు గాని అలా ఎవరింటికి భోజనానికి వెళ్లే అలవాటు లేదు భార్గవకి. ఇదయ్యా మా ఇల్లు. ఇంతకన్నా మంచిళ్ళు దొరకవిక్కడ. సైడ్ రూమ్ ఉండదు. ఎంతసేపు పొడవే తప్ప వెడల్పు ఉండదు. ఈ బజార్లో వాకిలి గుమ్మం ఉంటే దొడ్డి గుమ్మం వెనక బజార్లో ఉంటుందంటే ఇంట్లో నుంచే బజార్లో మారొచ్చన్నమాట. ఒకదానినొకటి లింకు తగిలించిన రైల్వే కంపార్ట్మెంట్లు గుర్తొస్తాయి నాకు వీటిని చూస్తుంటే. మధ్య మధ్య మర్చిపోయి వెధవ రైలు కదిలి చావదేవ్ అనుకుంటూ ఉంటాను. భార్గవ మొహమాటం పోగొట్టే ప్రయత్నంలో ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. వడ్డించానండి, రండి లోపల నుండి పిలిచింది ఆయన భార్య. రావోయ్ అంటూ లేచాడాయన. టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్లలో ఒక అమ్మాయిని చూపించి, ఈ అమ్మాయి పేరు విరజ, మా పెద్దమ్మాయి అని పరిచయం చేశాడు. నమస్తే అన్నదా అమ్మాయి అందమైన చిరునవ్వుతో. కొంతసేపు మాట్లాడాక కాస్త మొహమాటం తగ్గి ఫ్రీగా ఉండగలిగాడు భార్గవ. మంచి రోజు చూసి ఓసారి మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడాయన. తప్పకుండా రండి, దానికి మంచి రోజు ఎందుకు? రేపు రండి, షాప్కి వస్తే నేను తీసుకెడతాను, మీరంతా కలిసి రండి అన్నాడు భార్గవ. భార్గవ, ముందుగా నీకో విషయం చెప్పి ఆ తర్వాత మీ ఇంటికి వస్తాను అన్నాడాయన 2 రోజులు అయ్యాక భార్గవ షాప్కి వచ్చి. చెప్పండి సార్ నవ్వుతూ అన్నాడు భార్గవ.
మా అమ్మాయి విరజను చూసావుగా, నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? దేనికి? కొంపదీసి నాకు పెళ్లి కాలేదనుకుంటున్నారా? సారీ సార్, నాకు పెళ్ళయింది. ఆ మాట వినగానే ఆయన మొహంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. కొంతసేపటి వరకు మాటలు రాని వాడిలా ఉండిపోయాడు. తర్వాత తేరుకుని నవ్వేస్తూ, పదపోయి మీటికెళదాం అన్నాడు. భార్గవకు ఆయన స్పోర్టివ్నెస్ నచ్చింది. ఆయన ఇంటికి తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి తల్లికి చెప్పాడు భార్గవ. నళిని పుట్టింటికి వెళ్ళింది. నేనెందుకు లేరా, నువ్వు మాట్లాడి పంపే రాదు అన్నది హారతి. కాదు రామ్మా, బాగుండదు అన్నాడు భార్గవ. పవిట చెంగు భుజాల చుట్టూ తిప్పి వేసుకుని హాల్లోకి రాబోతున్న హారతి అలాగే ఆగిపోయింది ఆయన్ని చూస్తూ. ఆశ్చర్యం, ఆనందం ఒకే మారు చుట్టుముట్టాయి ఆమెను. మీరా అన్నది తేరుకుంటూ. పేపర్లో నుండి తలపైకెత్తి చూసి, ఓ హారతి, నువ్వా? అయితే ఈ భార్గవా? ఓహ్, నేనెంత ఫూల్ని! అసలు అప్పటికి ఇప్పటికీ పోలికే అందటం లేదు సుమా. మనం ఇలా తిరిగి ఇంకోసారి కలుసుకోగలమని కల్లో కూడా అనుకోలేదు అన్నాడాయన. మీ ఇద్దరూ ఇంతకుముందే ఒకరికొకరు తెలుసా? ఆశ్చర్యంగా అన్నాడు భార్గవ. భార్గవ చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ, నేను నీకు తెలుసు భార్గవ, ఇప్పుడు మర్చిపోయావేమో, కానీ నీ చిన్నప్పుడు నన్ను వదిలి ఉండేవాడివి కాదు. మీ అమ్మ తిట్టేది కూడాను. అప్పుడు నీకు నేనంటే ఎంత ఇష్టమో అన్నాడాయన. భార్గవ ప్రశ్నార్థకంగా తల్లివైపు చూశాడు. ఆయన ఇంద్రనీల్ అంకుల్ అన్నది హారతి. అంకుల్ చెయ్యి చాపి భార్గవను ఆర్ద్రంగా దగ్గరకు తీసుకున్నాడు ఇంద్రనీల్. కన్న తండ్రి కౌగిలిలో ఉన్నంత మధురమైన అనుభూతిని పొందాడు భార్గవ. ఇంద్రనీల్, హారతి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఓసారి భార్గవ లేని సమయంలో వచ్చాడతడు. నీకు తెలుసా హారతి, నేను మా అమ్మాయి విరజను భార్గవకి ఇవ్వాలనుకున్నాను. అతడికి పెళ్ళయిందని తెలిసి బంగారం లాంటి సంబంధం తప్పిపోయింది అని బాధపడ్డాను. అతడిని చూసినప్పుడల్లా అదే గుర్తుకొచ్చి మనస్సు కలుక్కుమనేది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఇంకా నయ్యం, దాన్ని భార్గవకి ఇచ్చాను కాదు. ఇలా జరగటం ఎంత మంచిదైందో అనే రిలీఫ్ నా మనసులోని బాధలు తీసేసింది అన్నాడు ఇంద్రనీల్. అదేమిటి, నాకు అర్థం కాలేదు అన్నది హారతి. నేను ఇప్పటికీ కూడా నిన్ను నా చెల్లెలిగా అంగీకరించలేను హారతి. నువ్వేమైనా అనుకో, నా కూతుర్ని కొడుకులాంటి భార్గవకి ఎలా ఇవ్వగలను? బాగానే ఉంది. అయినా ఇదేం పిచ్చి మీకు? నాకు లేని అభిప్రాయం మీకెందుకు? నీకు లేకపోబట్టే కదా మనది ఓ కథగా మారింది. ఇంత వయసు వచ్చి మనం ఇలా మాట్లాడుకుంటే బాగోదు. అవును కదూ, మన పాత్రలు దెబ్బతింటాయి అంటూ నవ్వేశాడు ఇంద్రనీల్. ఇంకోసారి ఎప్పుడు అతడి ప్రసక్తి తీసుకురాలేదు. ఆ హుందాతనమే హారతికి అతడిలో మరీ మరీ నచ్చే లక్షణం. అన్నీ బాగా కలిసి రావటంతో కారు కొన్నాడు భార్గవ తన అభిరుచి మేరకు. హారతికి నచ్చే రీతిలో అందమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇంటి గృహప్రవేశానికి వచ్చిన రాజయ్య, సుభద్ర మేనల్లుడి ఉన్నతి చూసి గర్వపడ్డారు. ఇన్నాళ్టికి హారతి మొహం కళకళలాడుతూ ఉండటం చూసి సంతోషపడ్డారు. హారతి, నళినీల మధ్య నెలకొని ఉన్న అన్యోన్యతని చూసి ముచ్చటపడ్డారు. నీ ఆశలు ఫలించాయి హారతి. కొడుకు కోడల్ని తీసుకుని ఓసారి మన ఊరు రారాదు? ప్రేమగా అన్నది సుభద్ర. నాకు రావాలనే ఉన్నది, కానీ భార్గవకు తన జన్మరహస్యం తెలియదు. తన తండ్రి బ్రతికే ఉన్నాడని, ఆయన మన ఊళ్ళోనే ఉన్నాడని తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. ఇంతవరకు నేనంటే ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి వాడికి. ఇదంతా తెలిస్తే వాడు నన్ను అసహ్యించుకుంటాడేమో, నళిని కూడా చులకనగా చూస్తుందేమో అనే భయంతో నేను ఆ పని చేయలేకపోతున్నాను అన్నది హారతి నిస్సహాయంగా. ఎందుకు అసహ్యించుకుంటాడు? నువ్వేం తప్పు చేశావని? అందరిలా నువ్వు కూడా ఒక్క మగవాడిని నీ జీవితంలోకి ఆహ్వానించావు. వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన, పెళ్లి అనే లైసెన్స్ బిళ్ళ లేనంత మాత్రాన నిన్ను నీచంగా చూస్తాడా? ఈ మాత్రం అర్థం చేసుకోలేడా భార్గవ? అలాని కాదు, కేవలం ఇది నా భయం మాత్రమే. ఈ విషయం చెప్పి ఇప్పుడిప్పుడే నా జీవితంలో ఏర్పడుతున్న నిశ్చింతను చేజేతిలా తొలగించుకున్న దాన్నవుతానేమోనని సందేహం. అందుకనే వాడికి చంద్రబాబు అందమే తప్ప ఆ గుణాలు రాలేదు లేవే. నీ పెంపకంలో వాడు రత్నంలా తయారయ్యాడు. అసలు మగవాడు నీచుడు, స్వార్థపరుడు కావటానికి చాలా వరకు ఆడదే కారణమేమో అనిపిస్తుంది నాకు. ఇదంతా ఆమెకు తెలియకుండానే జరుగుతుంది. మీ అబ్బాయికేం లేమ్మా, లక్షల లక్షల కట్నం మూట కట్టుకొస్తాడు.
వాడికే మగమహారాజు, వాడు ఎలాగైనా బతకగలడు, పిలిచి పిల్లని ఇస్తారు వాడికి. ఏమిటి, ముష్టి 30,000? కాలు చెయ్యి తిన్నగా ఉంటే బిచ్చగాడికి ఇస్తారు కట్నం. మా అబ్బాయి మీ పిల్లల్ని చేసుకోడు, వాడు మగాడు, వాడి కంచం వాడు కడుక్కోవడం ఏమిటి? నువ్వు కడగవే. ఏ, వాడికి మంచిళ్ళు ఇస్తే అరిగిపోతావా? ఆడదానివి కాదు. ఇలా రకరకాల సంభాషణల మధ్య, ఆయా సన్నివేశాల మధ్య పెరిగిన మగవాడిలో చిన్నప్పటి నుండే గర్వం, అహంభావం, ఆడదానికన్నా తన సుపీరియర్ అనే భావాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాస్త వయసొచ్చాక కుటుంబాల్లో చూస్తున్న సంఘటనలు, చూస్తున్న సినిమాలు, గడ్డం గీసుకునే బ్లేడు, తాగే విస్కీ విషయంలో కూడా ఆడదాన్ని అసభ్యంగా ఉపయోగించుకునే వ్యాపార ప్రకటనలు, ఇవన్నీ అతడి మనసులో ఆడదాని పట్ల తేలిక భావాన్ని కలిగిస్తాయి. ఆడది మగవాడికి భోగ్య వస్తువు అనే భావం అతడిలో ముద్రించుకుపోతోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటుంది. అమ్మా, నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని వాగ్దానం చేశాను. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అనే కొడుకుతో జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ అమ్మాయి సంగతి మర్చిపో. నీకు పెద్ద సంబంధం, లక్షలు కుమ్మరించే సంబంధం చూసి పెళ్లి చేస్తాం. మీ మామగారు నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తారు, దాన్ని చేసుకుని బికారిలా ఉండిపోతావా? లక్షణంగా మేము చూపించిన అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేస్తే సంఘంలో హోదా, పరపతి సంపాదించుకోవచ్చు అని తమ కొడుకును రకరకాలుగా ప్రలోభపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, అతడు తను ప్రేమించిన అమ్మాయిని దాని కర్మ కొదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేస్తారు. ఇందులో తల్లిగా ఆడదాని పాత్ర గణనీయంగానే ఉంటుంది. ఈ విధంగా మగవాడు పచ్చి మోసగాడుగా తయారవ్వటానికి తనకు తెలియకుండా తానే కారణమవుతుంది ఆడది. ఇలా తామే తయారు చేసి సంఘంలో కొదిలిన మగవాళ్లు నీచులుగా తయారవుతున్నారని తిరిగి బాధపడేది, ఆ ఫలితాన్ని అనుభవించేది కూడా ఆడదే. సరైన వాతావరణంలో పెరిగిన మొక్కకు పూసిన పూలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా సంస్కారపూరితమైన వాతావరణంలో అలాంటి మనుషుల మధ్య పెరిగిన మగవాడు కూడా ఆరోగ్యకరమైన ఆలోచనలతో హుందాగా ఉంటాడు. అందుకు ఉదాహరణే భార్గవ. నెమ్మదిగా వాడికి జరిగిందంతా చెప్పి వాణ్ణి మన ఊరు తీసుకురా. ఇదంతా రకరకాల విలువలు వలువలతో కలిసి ఎవరి ద్వారానో అతడికి తెలిసి పాలలాంటి అతడి మనస్సు విరిగిపోవటం కన్నా నువ్వే అన్ని విషయాలు వాడికి చెప్పేస్తే హుందాగా ఉంటుంది. అలాగే అన్నది హారతి. కానీ ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని భార్గవకు చెప్పాలని ప్రయత్నించినా ఎలా మొదలెట్టాలో తెలియక ఎక్కడో ఏదో అడ్డుపడుతున్నట్లుగా అవుతుంటే ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. చెబుదామని మొదలెడితే మనసు బరువెక్కి మాటలు రావని మొరాయించేది. తర్వాత చెప్పొచ్చులే అనుకుంటే అప్పటి రిలీఫ్గా అనిపించేది. ఇలా కొన్నాళ్లు గడిచాక ఇంత దూరంలో ఎవరికీ తెలియని చోట ఈ విషయం పనిగట్టుకుని భార్గవకు ఎవరు చెప్తారు, ఎవరు తెలుసని తమ ఊరి వాళ్లకసలు తమ ఉనికే తెలియదు. భార్గవని కూడా తానెన్నడూ ఆ ఊరికి పంపలేదు, తాను వెళ్ళలేదు. ప్రత్యేకంగా వాణ్ణి కూర్చోబెట్టి ఇప్పుడెందుకు దీన్ని చెప్పటం, ఆ ఊరికి వెళ్లే ముందు చెప్పవచ్చులే అనుకుని ఊరికుండిపోయిందామె. భార్గవ మెద్రాసు వెళ్ళాడు. అతడు వస్తానని చెప్పిన రోజు దాటి మరో 4 రోజులు గడిచినా అతడు రాలేదు. ఒక్కో రోజు గడుస్తుంటే హారతిలో ఆతృత ఎక్కువసాగింది. నళినికి కూడా జ్వరంగా ఉంది. అదే పనిగా ఎదురు చూస్తూ ఇంకా రాలేదేం అని మదనపడుతున్న హారతిని చూసి, వస్తాడులెండత్తయ్యా, పని కాలేదేమో అన్నది నళిని నీరసంగా. అంత ముఖ్యమైన పని కూడా కాదు గదే, స్నేహితుని పెళ్లికని వెళ్లిన వాడు ఇన్ని రోజులు రాకపోవటం ఏమిటి? ఏదైనా పని తగిలిందేమో. హారతికి ధైర్యం చెప్పటానికి అలా అన్నది గాని నళినికి ఆందోళనగానే ఉన్నది. హోటలు, షాపు వదిలేసి ఎక్కడా ఇన్ని రోజులు ఉండరు ఆయన. ఏమై ఉంటుంది? హోటల్ మేనేజర్ని అడిగి ఫోన్ నంబర్ తీసుకుని మద్రాసులో భార్గవ స్నేహితుడికి ఫోన్ చేసింది హారతి. మద్రాసు నుండి 2 రోజుల క్రితమే మీర్జాపురంకు బయలుదేరి వచ్చేశాడని చెప్పారు వాళ్ళు. 2 రోజుల క్రితమే బయలుదేరాడా? మరి రాలేదేం? దారిలో ఎక్కడైనా ఆగాడేమో, పని ఉండి. ఇంత చిన్నదానికి ఇంత బెంబేలు పడిపోతే ఇలా? వచ్చేస్తాడులేమ్మా అని హారతికి ధైర్యం చెప్తున్నాడు రంగనాథ్. కొంపదీసి మళ్లీ తనను దురదృష్టం వెంటాడబోవటం లేదు కదా. అస్తమానం ఇదే ఆలోచనలో ఉండటంతో గాలి సవ్వడికి కూడా ఉలిక్కి పడుతోంది హారతి. అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దానికి ఉలిక్కిపడి లేచెళ్లి తలుపు తెరిచిన హారతి గుమ్మంలో నిల్చున్న భార్గవను చూసి రిలీఫ్గా నిట్టూర్చింది. అంతవరకు ఉన్న టెన్షన్ ఒక్కసారి రిలీజ్ అయ్యేసరికి తట్టుకోలేకపోయిందామె.
తూలి పడబోతున్న తల్లిని చేతుల్లోకి తీసుకుని, ఏమిటమ్మా, ఏమైంది అన్నాడు భార్గవ ఆదుర్దాగా. మీకోసం బెంగ పెట్టుకుని నిన్నటి నుండి అన్నం కూడా తినలేదు అత్తయ్య అంది నళిని. కొంతసేపటికి తేరుకుంది హారతి. ఏమిటమ్మా ఇది, పని మీద వెళ్ళినప్పుడు 2 రోజులు అటు ఇటు కాకుండా ఉంటుందా? ఈ మాత్రానికి ఇంత ఆదుర్దా అయితే ఎలా? ప్రేమగా తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు భార్గవ. నవ్వి ఊరుకుంది హారతి. అమ్మా, నళినేది అన్నాడు భార్గవ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ. నీరసంగా ఉందని నేనే పడుకోమన్నాను, నిద్రపోతోంది. అతడికి అన్నం పెడుతూ అన్నది. నువ్వు అటు ఇటు తిరక్కమ్మా, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, అవి చాలు, నువ్వు ఇలా వచ్చి నా పక్కన కూర్చో అన్నాడతడు. ఆమె వచ్చి అతడి పక్కన కూర్చుని అవి ఇవి వడ్డిస్తోంది. అమ్మా, నీకు తెలియకుండా నేను పని చేశాను, నువ్వు క్షమిస్తానంటే చెప్తాను. కంఠస్వరం తగ్గించి అడుగుతున్న భార్గవ వైపు కుతూహలంగా చూస్తూ, ఏమిటి అన్నది హారతి. అందుకే నేను మద్రాసు నుండి రావటం 2 రోజులు ఆలస్యం అయింది. ఏమిటో చెప్పు. నువ్వేమీ అనుకోకూడదు నర్వస్గా చూస్తూ అన్నాడు భార్గవ. అతనేం చెప్పబోతున్నాడో అంచనా వేస్తున్న దానిలా సీరియస్గా చూసింది హారతి. తలదించుకుని ఉన్న భార్గవ నెమ్మదిగా పెదవి విప్పాడు. నాకు మద్రాసులో పరమేశ్వరయ్య అనే ఓ మనిషి కనబడ్డాడు. అతడిది మీ ఊరేనట. ఆ మాటలు ఆ గదిలో బాంబుల్లా పేలాయి. నిర్ఘాంతపోతూ చూసింది హారతి. రక్తం అంతా తోడేస్తున్నట్లుగా ఉన్నదామెకు. పాలిపోయిన మొహంతో కొన ఊపిరితో ఉన్నదానిలా అతడినే చూడసాగిందామె. భార్గవ చెప్పుకుపోతున్నాడు. అసలు ఇదంతా చాలా డ్రమాటిక్గా జరిగిందనుకో. నేను ఒక షాప్లో కూర్చుని ఓనర్తో మాట్లాడుతున్నాను. ఆ పరమేశ్వరయ్య కూడా అదే షాప్కి వచ్చాడు. నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబోతూ తల ఎత్తి చూసి అదిరిపడ్డాడు. అదే గుండెలతో టేబుల్ అంచును గట్టిగా పట్టుకుంది హారతి. గుడ్ల పగించి తినేసేవాళ్ల నన్నే చూస్తున్న మనిషిని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. నా మొహంలో అతడిని అంతగా ఆకర్షించిన విశేషం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. నా మొహానికి ఏమైనా అంటుకుని ఉందా అన్నాను. నా స్వరంలో వెటకారాన్ని గుర్తించి ఈ లోకంలోకి వచ్చాడాయన. అది కాదు బాబు, నాకు తెలిసిన ఓ మనిషి పోలికలు నీలో అచ్చు గుద్దినట్లుగా అనిపిస్తున్నాయి. ఈ వయసులో అతడు అచ్చం నీలాగే ఉండేవాడు. ముఖ్యంగా కింది పెదవికి కుడివైపుగా ఉన్న ఈ పుట్టుమచ్చ, నవ్వు, కళ్లలో కాంతి, ఇవన్నీ అతడే గుర్తు చేస్తున్నాయి. వయోభేదం లేకపోతే ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఎవరెవరో తెలుసుకోవటం కష్టంగా ఉండేది. నేను అతను ఒకటి కాదని అరిచి చెప్పినా ఎవ్వరూ నమ్మేవారు కాదు అన్నాడాయన అబ్బురంగా. ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోతున్నాడాయన. ఎవరా మనిషి అన్నాను కుతూహలంగా. అతడి పేరు చంద్రబాబు అన్నాడాయన. అరచేతులు తడిగా మారటం స్పష్టంగా తెలుస్తోంది హారతికి. ఆ పేరు నేనెక్కడా వినలేదే అన్నాను నేను. అందుకే కదా నాకు ఈ సంభ్రమాశ్చర్యాలు అన్నాడాయన. మీ ఊరు? పులిరెడ్డిపల్లె. అక్కడ మా చిన్నమావ ఉన్నాడు. ఆయన పేరు రాజయ్య. రేళ్ల రాజయ్య సుభద్ర. అవును. ఆయన మొహం గప్పున వెలిగింది. మొహంలో పెనుగులాట ఆగిపోయింది. మీ అమ్మ పేరు హారతి గదు? అవును. నీ పేరు భార్గవ. ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? డేగగళ్లతో నన్నే చూస్తూ అన్నాడు ఆయన. నా ఖరీదైన బట్టలు, కారు, మెళ్ళో చైను, మెరుస్తున్న రవ్వల ఉంగరం ఆయన కళ్ల ముందు కదులుతూ నా స్థితిగతుల్ని తెలియజేస్తున్నాయి. వివరాలు చెప్పాను. ఊరు పేరు మీర్జాపురం అని కాకుండా వేరే పేరు చెప్పాను. నాకెందుకో అతడు అనుమానాస్పదంగా అనిపించాడు. ముఖ్యంగా నేనెవరినో తెలిసాక అతడిలో కనిపించిన అసహజత్వం నాకు సదభిప్రాయాన్ని కలిగించకుండా అడ్డుపడింది. నీకు తెలుసా? మీ అమ్మ చెప్పిందా? నీ తండ్రి చంద్రబాబు. ఎదుటి వ్యక్తిని నిలువునా చీల్చేస్తున్నంత పైశాచికంగా చూస్తూ అన్నాడు ఆయన. అప్పటికే అతడేదో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గాని మరీ ఇంత కుదిపేసే విషయం అని అనుకోలేదు. నన్ను నేను నిగ్రహించుకుని తెలుసు అన్నాను తొణక్కుండా. ఆయన మొహంలో ఆశాభంగం కొట్టొచ్చినట్లుగా అనిపించింది. తెలుసా అన్నాడు నిరుత్సాహంగా. తెలుసు, మా అమ్మ చెప్పింది. ఓహో, అయితే నువ్వెప్పుడు పులిరెడ్డిపల్లెకు రాలేదే? ఎందుకు రావాలి? తికమకగా చూశాడాయన. నిజానికి నాకు ఇవేం తెలియవు, అందుకే సాధ్యమైనంత గంభీరంగా మాట్లాడుతున్నాను. అంత దూరంలో ఉన్న పల్లెటూరుకు రావాలంటే మాకెక్కడ తీరుతుంది? షాపు, హోటలు, 190 వ్యవహారాలు అన్నాను నిర్లక్ష్యంగా.
లేచి నిలబడి కారు దగ్గరకు వస్తూ, అయినా ఓసారి రావాలని అనుకుంటున్నాను. బహుశా 2-3 రోజుల్లోనే రావచ్చు. ఈ మధ్య మా మావయ్యకు ఒంట్లో బాగోలేదుట. వెళ్ళి వాళ్ళిద్దరినీ మా దగ్గరకు తెచ్చేసుకోవాలి అన్నాను. ఇహ మొదలు కుతూహలం, ఆతృత. పులిరెడ్డిపల్లె వెళ్ళాలి. చంద్రబాబు అనే వ్యక్తిని చూడాలి. చనిపోయాడనుకున్న నా తండ్రి బ్రతికే ఉన్నాడు. ఆ రోజు తండ్రి లాంటి ఇంద్రనీల్ అంకుల్ దగ్గరకు తీసుకుంటేనే మధురంగా అనిపించింది. ఇప్పుడు నిజంగా నా తండ్రి నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇన్నాళ్లకు నేను కూడా నోరారా నాన్న అని పిలవబోతున్నాను. అసలు ఆ వ్యక్తి ఇంతకాలం అజ్ఞాతంగా ఎందుకుండిపోయాడు? నువ్వు కానీ మావయ్యలు కానీ పొరపాటున కూడా ఈ విషయం నా దాకా రానివ్వనంత పగడ్బందీగా ఎందుకుంచారు? నాన్న బతికే ఉంటే మరి నువ్వెందుకు వితంతువులా ఉంటున్నావు? బతికున్న భర్త చనిపోయాడని ఏ ఆడది అనుకోదు కదా. ఎంత తగాదాలు పడినా ముత్తైదుతనాన్ని పోగొట్టుకోదు కదా. ఏం జరిగి ఉంటుంది? ముందు చంద్రబాబుని, నా తండ్రిని చూడాలి. ఈ కోరిక నాలో మొదలై క్షణక్షణానికి పెరిగిపోయి నాకు ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది. తెగించి పులిరెడ్డిపల్లె వెళ్ళాను. ఇంత హఠాత్తుగా వచ్చిన నన్ను చూసి సుభద్రత్తయ్య ఉక్కిరి బిక్కిరైనా సంతోషంతో పొంగిపోయింది. అమ్మ ఏమైనా చెప్పిందా అన్నది. ఏం చెప్తుంది అని ఎదురు ప్రశ్నించాను. అబ్బే, ఏదైనా చెప్పి పంపిందేమోనని అంటూ నసిగింది ఆవిడ. మెడ్రాస్ వచ్చానత్తయ్య, కాస్త తీరిక దొరికింది. చాలా రోజులైంది కదా, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అని బొంకాను. స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యాను. నా తండ్రిని కలుసుకోబోతున్నాను అనే ఊహ నాకు చెప్పలేనంత థ్రిల్లు కలిగిస్తోంది. ఈ విషయం సుభద్రత్తయ్యకు చెప్పకుండా నేనే చంద్రబాబు ఇంటికి వెళ్ళాను. ఊపిరి బిగబట్టి వింటోంది హారతి. ఎవరు కావాలి అన్నాడు ఆయన మర్యాదగా. నేను హారతి కొడుకును అని చెప్పాను. నేను ఊహించినట్లుగా నా అందం, దర్జాన్ని చూసి ఆయన గర్వంతో పొంగిపోలేదు. స్నానం చేశావా, భోజనం చేద్దామా అన్నాడు క్యాజువల్గా. ఆ కాస్తకే పొంగిపోయాను. నాన్న అనే పిలుపు బంధం వేసినట్లు పెదవుల వెనకే ఆగిపోయి గిలగిలా కొట్టుకుంటోంది. ఇంతలో ఎవరో వచ్చారు. ఈ కుర్రవాడెవరు అని అడిగారు ఆయన. నా కొడుకు అని చెప్తాడేమోనని వాళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాను. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా అమ్మా? రాజయ్య మేనల్లుడిట అన్నాడు. వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెనుదిరిగి వచ్చేశాను. అంతవరకు తల్లి వైపు చూడకుండా మాట్లాడిన భార్గవ ఒక్కసారి తలెత్తి ఆమె వైపు చూశాడు. ఎలాగో అయిపోతున్న తల్లి మొహాన్ని ఆప్యాయంగా చేతుల మధ్యకు తీసుకుని అమ్మా అన్నాడు ఆర్ద్రంగా. ఆ స్పర్శతో చలించిపోయిందామె. సంవత్సరాల తరబడి గుండె పొరల్లో ఘనీభవించి ఉన్న వేదన కన్నీటి రూపంలో ఆమె చెంపల మీద అవిరామంగా కురవసాగింది. ఆమెను పొదవి పట్టుకున్నాడు భార్గవ. నీ భయాలు నాకు తెలుసమ్మా. నేనంత మూర్ఖుణ్ణి కాదు. సుభద్రత నాకంతా చెప్పింది. నా కోసమే, కేవలం నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు లోను కాకుండా చేయటం కోసమే ఏ ఆడది చేయని సాహసం చేశావు నువ్వు. ఆడది అపురూపంగా చూసుకునే పసుపు కుంకుమల్ని బలవంతంగా దూరం చేసుకున్నావు అంటున్న భార్గవను మధ్యలో ఆపుతూ, నేనంటే అసహ్యం అనిపించడం లేదా అన్నది హారతి దైన్యంగా. పసిబిడ్డను చూసిన తల్లిలా నవ్వాడు భార్గవ. దేవతలాంటి తల్లివమ్మా నువ్వు, నిన్ను అసహ్యించుకోవటం ఏమిటి అన్నాడు ఓదార్పుగా. భార్గవ, నేనెంత అదృష్టవంతురాల్ని. ఈ క్షణం రాకూడదని కోరుకునేదాన్ని. ఎందుకో తెలుసా? నీ కళ్ళలో నా పట్ల కనపడే తిరస్కారాన్ని చూడవలసి వస్తుందనే భయం. నువ్వు నాకు దూరంగా జరిగిపోతావేమోననే బెదురు. నాన్న, భార్గవ అంటూ ఇహ మాట్లాడలేని దానిలా అతడి తలను ముందుకు వంచి జుట్టు మీద పెదవులు ఆనించింది హారతి. అమ్మా చూడు, అతడు నన్ను తన కొడుకని చెప్పనే లేదు. కనీసం ఒక్కడు ఉన్నప్పుడైనా ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ప్రేమగా తాకనైనా లేదు. గాయపడ్డట్టుగా అన్నాడు భార్గవ. అతనంతే నాన్న, స్వార్థమే తప్ప అనుబంధాలు, మమతలు ఎరగని మనిషి ఆయన అనునయంగా అన్నదామే. ఇంకెప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకోవద్దమ్మా. అలాగే భార్గవ, నేను అదే చూద్దాం అనుకుంటున్నాను. మేరు పర్వతమంత ఉన్నతమైన వ్యక్తిత్వంతో తన ముందు నిలబడ్డ కొడుకును గర్వంగా చూసుకుంటూ అన్నది హారతి. చంద్రబాబు రక్తం పంచుకు పుట్టినా ఆ నీచపు బుద్ధులు రాలేదు వీడికి. సుభద్రదిన చెప్పింది నిజమే. పరిసరాలు, చుట్టూ కల్పించబడిన వాతావరణం, పెంపకం, వీటిని బట్టే మగవాడి మనస్సు వికసిస్తూ ఉంటుంది.
చిన్నప్పటి నుండి వీరరసంతో కూడిన కథలు చెప్తూ ఆడదాని పట్ల గౌరవాన్ని చూపించాలనే విషయాన్ని రంగరించి పోస్తూ జిజియాబాయి పెంచింది గనకే ఆ వాతావరణంలో పెరిగిన శివాజీ వీరుడిగా, స్త్రీని గౌరవించగలిగే మహోన్నత మూర్తిగా రూపొందాడు. అందుకే మగవాడు మంచిగా ఉండాలన్నా, దుష్ట స్వభావంతో ఉండాలన్నా తల్లి అనబడే స్త్రీ అతడి చుట్టూ నెలకొల్పే వాతావరణాన్ని బట్టి ఉంటుంది. చాలా వరకు ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య, తల్లి నేర్పే సంస్కారం, తీసుకునే శ్రద్ధ, జాగ్రత్తల మధ్య పెరిగిన పురుషుడు ఒక శివాజీలాగా, ఒక భార్గవలాగా ఉత్తమ వ్యక్తిత్వం గల యువకుడుగా మారతాడు. పిల్లలు తండ్రితో కన్నా తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉంటారు. మగవాడు సంపాదనార్థం ఉదయం నుండి రాత్రి వరకు బయటే ఉండటంతో పిల్లల మీద తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఆమె తన బాధ్యతను గుర్తించి దాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే అప్పుడే మగవాడు ఒక మంచి బిడ్డగా, సంస్కారవంతమైన యువకుడిగా, ఒక ఆదర్శవంతమైన భర్తగా మరో ఆడదాని మన్ననలు అందుకోగలుగుతాడు. ఆ గోరంత దీపమే రేపటికి కొండంత వెలుగునిస్తుంది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అంటున్న భార్గవ మాటలతో ఈ లోకంలోకొచ్చి, ఏం లేదురా, నీ గురించే అంటూ హాయిగా నవ్వింది హారతి. ఆమె కళ్ళు గర్వంతో మిళమిళ మెరుస్తున్నాయి. కథ సుఖాంతం.